సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి, ఈ గురువారం రోజున ఒక అతిథి రూపంలో నీ ముందుకు వస్తాను, నీ వాకిట్లో సిరుల వర్షం కురిపిస్తాను అని బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందిస్తున్నారండి. ఈ గురువారం రోజున బాబా గారు మన ఇంటికి ఒక అతిథి రూపంలో వస్తాను అని మాట ఇస్తున్నారండి. ఈ సందేశం ద్వారా మన జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి బాబా గారు మన వాకిట్లో సిరుల వర్షం కురిపిస్తాను అని అంటున్నారు. అంటే ఖచ్చితంగా బాబా గారి అంతర్యం ఏంటి అనేది మనం తెలుసుకోవాలంటే ఈ కథ మనం వినాల్సిందే. మరి బాబా గారు చెప్పే ఈ చిన్న కథని పూర్తిగా విని చూద్దాం. అసలు బాబా గారు ఏం చెప్పాలనుకుంటున్నారో ఇది పూర్తిగా విని చూద్దాం. ఒక ఊరిలో విష్ణు శర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను ఎంతో మంది ఆకలిని తీరుస్తూ అన్నదానం చేసేవాడు. ఒకరోజు ఇలాగే తన ఇంటి ముందు నిలబడి ఇలా అనుకుంటాడు, ఏమిటి ఈరోజు ఒక్క అతిథి కూడా రాలేదు, అయితే ఈరోజు నా వ్రతభంగం అయ్యేటట్టు ఉంది, అతిథికి పెడితే కానీ భోజనం చేయలేను, అలా అని ఆకలిని తట్టుకోలేను, ఇక నేను వెళ్ళి భోజనం చేసేస్తా అని అనుకుంటూ ఉండగా ఒక వ్యక్తి అటుగా వస్తాడు. అబ్బా అమ్మా, ఇన్ని వీధులు తిరిగాను, ఒక్కడు కూడా కొన్న పాపాన పోలేదు, ఇలా అయితే ఈరోజు చిల్లి గవ్వ కూడా సంపాదించలేను, అబ్బా అంటూ ఈ అరుగు బాగుంది, ఇక్కడ కూర్చొని కాసేపు విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత పక్క ఊరికి వెళతాను అని ఆ వ్యక్తి మనసులో అనుకుని అక్కడ అరుగు మీద కూర్చుంటాడు. ఇంతలో భోజనానికి కూర్చున్న విష్ణు శర్మ ఇలా అంటాడు, ఏమిటి బయట అలికిడిగా ఉంది, లక్ష్మి బయట ఎవరో ఉన్నట్టున్నారు, ఒక్కసారి వెళ్ళి చూసిరా. ఎవరు బాబు మీరు, ఎవరు కావాలి, ఇలా వచ్చి కూర్చున్నావే. అమ్మా, నేను మా ఇంట్లో పండే కూరగాయలు ఊరూరా తిరిగి అమ్ముతూ ఉంటానమ్మా, ఈరోజు ఎవరూ కొనుక్కపోయేసరికి ఇంత దూరం రావాల్సి వచ్చింది. ఏమ్మా, నీకేమైనా కూరగాయలు కావాలా? నా దగ్గర అన్ని రకాల కూరగాయలు ఉన్నాయి. అది సరే, నువ్వు ఇంత దూరం నుంచి వస్తున్నావు కదా, ఇంతకీ నువ్వు భోజనం చేశావా లేదా అని అడుగుతుంది. లేదమ్మా, నేనెప్పుడూ కూడా అమ్మటానికి వచ్చిన 2 గంటలలోపు ఇంటికి తిరిగి వెళ్ళిపోయేవాణ్ణి, కానీ ఈరోజు గత 4 గంటలుగా తిరుగుతూనే ఉన్నాను, ఎవరూ కొనడం లేదు, బాగా ఆకలిగా కూడా ఉంది. అయ్యో, ఒక్క క్షణం నువ్వు ఇక్కడే ఉండు, నేను వస్తాను. ఏవండి, ఎవరో అతిథి వచ్చారు, ఆయన ఇంకా భోజనం చేయలేదట, నేను అతనికి భోజనం పెట్టి వస్తాను. ఇంకా నయం, కొద్దిసేపు ఆగి ఉంటే నేను భోజనం చేసేవాడిని, నాకు వ్రతభంగం అయ్యేది. ఆ పరమేశ్వరుడే అతని రూపంలో వచ్చాడేమో, వెంటనే అతనికి భోజనం వడ్డించు. వెంటనే అతనికి లక్ష్మి భోజనం వడ్డిస్తుంది, మీరు ముందు భోజనం స్వీకరించండి అని అంటారు. నేను ఎవరో అని ఆలోచించకుండా నాకు భోజనం పెడుతున్నారు, మీరు ఎంత మంచివారో అని ఆ వ్యక్తి అనటంతో, ముందు భోజనం చేయండి, తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం అని అంటాడు. అయ్యా, అన్నీ సరిపోయాయా, రుచికరంగానే ఉంది కదా, ఇదిగోండి ఈ తాంబూలం కూడా స్వీకరించండి. ఇంత అమోఘమైన భోజనం నేనెప్పుడూ తినలేదు, చాలా బాగుందయ్యా, మీరు ఏమీ అనుకోకుండా ఇదిగోనయ్యా ఈ కూరగాయలు తీసుకోండి, నాకు కొంచెం తృప్తిగా ఉంటుంది అని అంటాడు ఆ వ్యక్తి. అప్పుడు విష్ణు శర్మ ఇలా అంటాడు, క్షమించండి, మీ దగ్గర ఎటువంటి ప్రతిఫలం ఆశించి నేను ఈ భోజనం పెట్టలేదు, ప్రతిరోజు ఎవరికైనా భోజనం పెట్టిన తర్వాతే నేను భోజనం చెయ్యాలి అనేది నా నియమం. ఇప్పుడు నేను కూరలు తీసుకుంటే ఆ నియమాన్ని ఉల్లంఘించిన వాడిని అవుతాను అని విష్ణు శర్మ అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి ఇలా అంటాడు, మీలాంటి గొప్ప వ్యక్తి దగ్గర నేను భోజనం చేయడం నా అదృష్టం, ఇక నేను వెళ్ళొస్తానయ్యా. చూసావా లక్ష్మి, తృప్తిగా భోజనం చేసిన అనుభూతి ఆయన కళ్ళల్లో కనిపిస్తుంది, అది నాకు ఎంతో సంతోషాన్నిస్తుంది. మీరు ఇంతమందికి అన్నదానం చేస్తున్నారే, ఆ అన్నదానం చేసిన ఫలితం మనకు దక్కుతుందంటారా అని భార్య అడుగుతుంది. ఒకవేళ దక్కితే మనం ఇంకా ఇంత పేదరికంలోనే ఎందుకున్నాము
అని లక్ష్మి అడగగా అర్చకుడు ఇలా అంటాడు, ఆ అన్నపూర్ణమ్మ దేవి ఆలయంలో నేను అర్చకునిగా పనిచేస్తున్నాను. ఇక ఇంతవరకు మనకు తిండికి బట్టకి ఏ లోటు లేకుండా ఆ తల్లి కాపాడుతూ వస్తుంది. పైగా ఎవరికో ఒకరికి అన్నదానం చేసే అంత శక్తి కూడా కల్పిస్తుంది. అంతకన్నా మనకి ఇంకేం కావాలి చెప్పు అని అనగా భార్య ఇలా అంటుంది, మీరు చెప్పింది నేనెప్పుడు కాదన్నాను చెప్పండి. అలా ఉండగా ఆ దేశపు రాజు తన దర్బారులో సంతోషంగా ఉంటాడు. అక్కడ మహారాజు తన రాణిగారితో ఇలా సంభాషిస్తూ ఉంటాడు, ఎంత మంచి మాట చెప్పావు రాజేశ్వరి, ఇవాల్టికి మన కల నెరవేరబోతుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. అప్పుడు ఆ మహారాణి రాజేశ్వరి ఇలా అంటుంది, ఎన్ని రోజులయ్యిందండి మీ సంతోషం చూసి, అప్పుడే తొందరేముంది, ఇంకా యువరాజు ఈ ప్రపంచంలోకి రావడానికి చాలా సమయం ఉంది. రాజేశ్వరి, ఇంకా ఎటువంటి పని నువ్వు చెయ్యకు, పూర్తి విశ్రాంతితో ఉండాలి, మంచి పళ్ళు ఆహారం తీసుకోవాలి. నేను అన్ని జాగ్రత్తలు తీసుకుంటాను. పుట్టబోయే యువరాజు ఎంతో ఆరోగ్యంగా అందంగా ఉంటాడు. యువరాజు జన్మించబోతున్నాడు అన్న వార్త విని ఎంతో సంతోషిస్తాడు ఆ మహారాజు. అలా ఉండగా కొన్ని నెలలు గడుస్తాయి. ఒకరోజు విష్ణు శర్మ మనసులో ఉన్న సందేహాన్ని అన్నపూర్ణాదేవితో అడుగుతాడు, తల్లి, ప్రతిరోజు అన్నదానం చేస్తున్నాను కదా, నాకు ఏమాత్రం పుణ్యం వచ్చుంటుందో నాకు ఎవరు తెలియజేస్తారమ్మా, నువ్వైనా నా సందేహం తీర్చగలవా తల్లి అని వేడుకుంటాడు విష్ణు శర్మ. విష్ణు శర్మ, ఇలా నువ్వు తూర్పు దిక్కుగా మన రాజధాని వైపు ప్రయాణం చెయ్యి, నీ సందేహానికి సమాధానం తప్పకుండా దొరుకుతుంది. అమ్మా, నేనిప్పుడే బయలుదేరి వెళతాను. అలా విష్ణు శర్మ అమ్మవారు చెప్పినట్టుగా తూర్పు దిక్కుకు ప్రయాణం అవుతూ ఉంటాడు. అబ్బా, చాలా దూరం ప్రయాణం చేశాను, బాగా ఆకలిగా ఉంది, ఏదైనా చెట్టు క్రింద కూర్చుని ఈ 2 రొట్టెలు తింటాను అని కూర్చోబోతూ ఉండగా, ఏమిటి విష్ణు శర్మ, ఈరోజు ఎవరికీ అన్నదానం ఇవ్వకుండానే భోజనం చేయాలనుకున్నావు? నమస్కారం మహానుభావ, నేను దానమిద్దామన్నా ఈ కారడవిలో దానం పుచ్చుకునేవారు ఎవరున్నారు? అందుకే నేనే తినడానికి ఉపక్రమించాను. ఎందుకు లేరు? ఎదురుగా నీకు నేను కనబడడం లేదా? నాకు పెట్టు, నేను తింటానయ్యా. తప్పకుండా మునివర్య, ఇదిగోండి, ఇందులో 2 రొట్టెలున్నాయి, ఒకటి మీకు, ఇంకొకటి నాకు. అలా వారు ఆ రొట్టెలు తిన్న తర్వాత, మీరు ఇంత దూరం ఎందుకు వచ్చారు, ఎవరిని వెతుక్కుంటూ వెళుతున్నారు అని ఆ మునివర్య విష్ణు శర్మను అడుగుతాడు. నేను ప్రతిరోజు అన్నదానం చేస్తున్నాను కదా, దాని పుణ్యఫలితం నాకు ఎంత దక్కిందా అని తెలుసుకోవడానికి వెళుతున్నాను. ఆహా, గొప్ప ప్రయత్నమే చేస్తున్నావు. అయితే నీకు సమాధానం చెప్పదగ్గ వ్యక్తి ఒక్కరు మాత్రమే ఉన్నారు. ఆయన ఈ దేశపు యువరాజు. చెబుతాడు, నువ్వు రాజధాని వెళ్ళు, నీకు యువరాజు అన్ని విషయాలు చెబుతాడు. అయితే నేను వెంటనే రాజధానికి ప్రయాణం చేయాలన్నమాట. ఇక్కడ నుండి చాలా దూరం ప్రయాణం చేయాలి. ఇక నేను బయలుదేరుతాను మునివర్య అని అంటాడు. నాకు తగిన దారి చూపించినందుకు మీకు కృతజ్ఞతలు. అలా విష్ణు శర్మ ఆ కారడవిలో ప్రయాణం కొనసాగిస్తూ ఉంటాడు. అక్కడ ఒక వ్యక్తి చెట్టు కొడుతూ ఉంటాడు. ఈ దుంగ చాలా గట్టిగా ఉందే, ఒక్కసారికి విరగటం లేదే. అదే సమయంలో అక్కడికి ఒక పులి కూడా వస్తుంది. దాని శబ్దం విన్న ఆ వ్యక్తి పరుగు పరుగున వెళ్ళి ఒక చెట్టు పైన కూర్చుంటాడు. ఇంతలో పులి విష్ణు శర్మను తరుముకుంటూ వస్తుంది. అరే, ఎవరో బ్రాహ్మణుడిలాగా ఉన్నాడే, పులి బారిన పడ్డాడు, వెంటనే చెట్టు మీదకి లాగాలి, లేకుంటే ఈరోజు పులికి ఆహారం అయిపోతాడు. ఓ పంతులు గారు, ఇటు రండి, నా చెయ్యి పట్టుకోండి, చెట్టుపైకి లాగుతాను. అలా పరిగెత్తుకుని వచ్చిన వీరయ్య చెయ్యి పట్టుకున్నాడు విష్ణు శర్మ. అమాంతంగా పైకి లాగేస్తాడు. ఇక కాసేపు ఆగిన తర్వాత పులి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అమ్మయ్య, పులి వెళ్ళిపోయింది. పదండి పంతులు గారు, ఇక మనం క్రిందికి దిగుదాం. నీకు చాలా కృతజ్ఞతలండి, మీరు నా ప్రాణాలు కాపాడారు, లేకుంటే ఈ పాటికి పులికి ఆహారం అయిపోయేవాడిని. అప్పుడు వీరయ్య ఇలా అంటాడు, మీ వంటి వారు నాలాంటి వాడికి కృతజ్ఞతలు చెప్పడం ఏంటండి? ఏదో నాకు చేతనైన సాయం చేశాను. అయినా ఇది పులులు తిరిగే దట్టమైన అడవి, మీకు ఇక్కడేం పని? ఇటువైపు ఎందుకు వచ్చారు?
అదా, నేను అన్నదానం చేస్తూ ఉంటాను. నేను చేసిన అన్నదానానికి ఎంత పుణ్యం వచ్చి ఉంటుందని వెడుతున్నాను. దానికి మన యువరాజు సమాధానం చెబుతారంటే రాజధానికి వెళుతున్నా. ఈ దేశపు యువరాజు మీకు సమాధానం చెబుతాడా? మీకు మతిపోయిందా పంతులు గారు? ఏం మాట్లాడుతున్నారు? ఏంటి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు? నాకు మతిపోవడం ఏంటి? నేను ఎవరో తెలుసా? నిత్యం అన్నపూర్ణాదేవి ఆలయంలో పూజలు నిర్వహించే పూజారిని. నన్ను పట్టుకుని మతిపోయిందా అని అడుగుతావా? లేకుంటే ఏంటయ్యా మీరు మాట్లాడేది? ఇంకా ఈ దేశపు యువరాజుకు సంతానమే లేదు. త్వరలో పుట్టబోతున్నాడని రాజ్యంలో అందరూ అనుకుంటుంటే విన్నాను. నేను రాజుగారు వంటశాలకు కట్టెలు మోసుకుంటూ వెళుతూ ఇస్తూ ఉంటాను. అరే పంతులు గారు, వర్షం కూడా మొదలైంది. ఏమిటి మీరనేది? రాజుగారికి సంతానం లేదా? మరి ఆ ఋషి నాకు ఎందుకలా చెప్పారు? అబద్ధం చెప్పడానికి వీలు లేదే. మీకు రాజుగారికి సంతానం ఉందని తెలియదనుకుంటా. అయ్యా, మీకు ముందే చెప్పాను, రాజుగారి వంటశాలకు కట్టెలు ఇస్తూ వస్తూ ఉంటానని. నాకు అవగాహన ఉంది. రాజుగారికి పిల్లలు లేరు, త్వరలో పుట్టబోతున్నారు. నువ్వు అన్నది నిజమైతే ఆ త్వరలో పుట్టబోయే యువరాజు నాకు సమాధానం ఎలా చెబుతాడు? ఆ పిల్లవాడు మాట్లాడటానికి కనీసం 3 సంవత్సరాలు పడుతుంది కదా. ఏంటో అంత అయోమయంగా ఉంది. సరే, త్వరగా పదండి, వర్షం ఇంకా పెద్దదవుతుంది. మళ్ళీ పాములు బయటకు వస్తాయి. అవి చాలా విషపూరితమైనవి. కాటేస్తే నేరుగా కైలాసానికి పోవచ్చు. నేను త్వరగా రాజధానికి వెళ్ళాలి. ఏంటి? మీరు వెళ్ళేది అసలు దారి ఇది కాదు. మీరు ఆ దారి తప్పి చాలా దూరం వచ్చేశారు. అసలే చీకటి పడిపోయింది. ఈ రాత్రికి మా ఇంట్లో ఉండి రేపు ఉదయం ఇదిగో ఈ తూర్పు గుండా వెళ్ళాలి. అయినా నేను కూడా మీతో పాటు వస్తాను కదా. దారి నేను చూపిస్తాను. పదండి, వర్షం ఇంకా పెద్దగా అయ్యేటట్టు ఉంది. అప్పుడు విష్ణు శర్మ ఇలా అంటాడు, అరే దారి తప్పి వచ్చానా? సరే పదండి, నిన్ను కలవాలని ఆ పరమేశ్వరుడు రాసిపెట్టినట్టున్నాడు. అలా విష్ణు శర్మ విశ్రాంతి తీసుకోవడానికి వీరయ్య ఇంటికి వెళతాడు. మీలాంటి పంతుల గారికి మాలాంటి పేదవారి ఇంట్లో నిద్ర పడుతుందో లేదో. సరే, నాకు బాగా ఆకలిగా ఉంది. నేను ఉదయం వండుకున్న కూర ఉంది. రండి, ఇద్దరూ కలిసి ఒక పట్టు పడదాం. నీకు వండుకున్న అన్నం నాకు పెడితే నీకు సరిపోతుందా? వద్దులే, కానీ నువ్వే భోజనం చేసేసేయి అని అంటాడు విష్ణు శర్మ. అయ్యా, ఇద్దరికీ ఆకలేస్తుంది. చాలా దూరం ప్రయాణం చేయాలి. మీకు ఎలాంటి అభ్యంతరం లేకపోతే వచ్చి భోజనం చేయండి. మా ఇంటికి వచ్చిన వారిని ఆకలితో ఉంచలేను. సరే, ఇద్దరూ చెరో సగం తిందాం. అలా వారు భోజనం చేస్తారు. కొంత సమయం తర్వాత, ఏంటి ఈ వర్షం తగ్గేటట్లు లేదు, చాలా ఎక్కువగా కురుస్తుంది. అయినా నాది ఒక సందేహం పంతులు గారు. అలా మనం చేసిన దానానికి ఎంత పుణ్యం వచ్చుంటుందో అలా తెలుసుకోవచ్చా? నాకైతే నమ్మకం లేదు. అమ్మవారు చెప్పారంటే తప్పకుండా జరిగి తీరుతుంది. అయినా ఈ దేశపు యువరాజు పుట్టి 3 సంవత్సరాల తర్వాత మీకు సమాధానం చెప్పేది. మరి అప్పటి వరకు మీ భార్యాపిల్లలు మీకోసం ఎదురు చూడరా? మీరు ఎటు వెళ్ళారు అని వారు బాధపడకుండా ఉంటారా? నా మాట విని మీరు ఇటు నుండి తిరిగి ఇంటికి వెళ్ళిపోండి. ఆ తర్వాత 3 సంవత్సరాలకు రండి. అప్పటికి యువరాజుకు 3 సంవత్సరాలు వస్తాయి. ఒక్కసారి వచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళే అవకాశమే లేదు అని విష్ణు శర్మ అంటాడు. ఏది ఏమైనా రేపు రాజధాని చేరుకోవడం ఖాయం. వీరయ్య, ఇంక నాకు నిద్ర వస్తుంది. నేను పడుకుంటున్నాను. రేపు ఉదయం నిన్ను త్వరగా నిద్ర లేపుతా. నువ్వు కూడా పడుకో. అన్నట్టు నీకు ఎవరూ లేరా? ఈ చుట్టుప్రక్కల బంధువులు ఎవరూ లేరా? నాకెవరూ లేరండి. నేను సంపాదించి ఎవరికీ పెట్టనవసరం లేదు. నా గురించి మీకెందుకు? కానీ మీరు ఇక్కడ పడుకోండి. నాకు ఇవాళ ఎందుకో నిద్ర రావటం లేదు. అలా విష్ణు శర్మ నిద్రపోతాడు. వీరయ్య మనసులో ఇలా అనుకుంటాడు, ఏంటి భోజనం చేసి చాలా సమయం అయింది, ఇంకా నిద్ర రావడం లేదే. ఈరోజు భోజనం కడుపు నిండా తినలేదు కదా. సగం భోజనం ఆ పంతులు గారికి పెట్టాను కదా, అందుకే నిద్ర రావడం లేదేమో. ఇంటికి అతిథి వస్తే భోజనం పెట్టకుండా ఎలా ఉంటాము? పోనీలే, పంతులు గారికైనా చక్కగా నిద్ర పడుతుంది. అరే, బయట వర్షం బాగా కురుస్తుంది, తగ్గటం లేదే. నాకేమో మూత్రం వస్తుంది. ఈ లాంతరు పట్టుకొని వెళ్ళక తప్పేటట్లు లేదు. అలా వీరయ్య మూత్ర విసర్జనకు బయటకు లాంతరు పట్టుకొని వెళతాడు. బయట చూస్తే ఇంకా పెద్ద వర్షం పడుతూ ఉంటుంది. అరే, ఈ వర్షం తగ్గేటట్లు లేదు.
ఆ చెట్టు క్రిందికి వెళదాం అని వీరయ్య చెట్టు క్రిందికి వెళతాడు. అక్కడ చీకట్లో తెలియకుండా పాము మీద కాలు పెడతాడు. ఆ పాము కాటుకి గురి అయ్యి వీరయ్య అక్కడే చనిపోతాడు. ఆ పాము విషపూరితమైనది కావడంతో వీరయ్య అక్కడికక్కడే చనిపోతాడు. ఆ విషయం నిద్రలో ఉన్న విష్ణు శర్మకు తెలియలేదు. మరుసటి రోజు ఉదయం విష్ణు శర్మ నిద్రలేస్తాడు. అరే ఏడి ఈ వ్యక్తి, బయట చూస్తే వర్షం తగ్గినట్టుందే. బయటికి వచ్చి విష్ణు శర్మ వీరయ్యని పిలుస్తాడు. వీరయ్య, ఒరే వీరయ్య ఎక్కడున్నావు? అరే వీరయ్య ఏంటి కింద పడిపోయాడు? ప్రక్కనే లాంతర్ కూడా పడి ఉందే. వీరయ్యకు ఏమో అయ్యింది, ఎందుకు ఇలా కింద పడ్డావు వీరయ్య? అలా కొంతసేపు ప్రయత్నించిన తర్వాత వీరయ్య పాము కాటికి మరణించాడని అర్థమవుతుంది. అసలు ఎలా జరిగింది ఇది? వీరయ్య రాత్రి సమయంలో బయటికి వచ్చి ఉంటాడు. పాము కాటు వేసిన గుర్తులు కూడా ఉన్నాయి. అయ్యో, నిన్న రాత్రి ఎంతో ఆరోగ్యంగా చక్కగా కబుర్లు చెప్పిన వీరయ్య ఉదయానికల్లా శవమై పడి ఉన్నాడు. ఏంటి? అయ్యో, అంతా విధిరాత. అరే ఇప్పుడు ఏం చేయాలి? ఇతనిక బంధువులు ఎవరూ లేరు అని చెప్పాడు కదా. అయితే ఈ వీరయ్య అంత్యక్రియలు నేనే నిర్వహించాలి. ఇక ఈ జీవి స్వర్గానికి వెళ్ళి ఉంటాడు. నా పని ఇక్కడితో ముగిసిపోయింది. ఇక నేను స్నానం ఆచరించి రాజధానికి బయలుదేరి వెళ్ళాలి. అలా విష్ణు శర్మ రాజధానికి చేరుకుంటాడు. ఈలోపు రాజభవనంలో యువరాజు జన్మించి ఉన్నాడు. యువరాజు జన్మించాడా అని సంతోషపడిపోతూ ఇలా అంటాడు మహారాజు. ఆహా, ఎంతటి శుభవార్త! ఈరోజు చాలా గొప్ప దినం. ఈ రాజధానిలో ప్రతి ఒక్కరికి అన్నదానం, వస్త్రదానం నిర్వహించడం జరుగుతోందని దండోరా వేయించండి అని భటులతో మహారాజు చెప్పి, పదండి వెంటనే రాజమందిరానికి వెళదాం, యువరాజుని చూడాలని ఉంది. అలా మహారాజు గారు యువరాజుని చూడడానికి అంతఃపురానికి చేరుకుంటాడు. ఈలోపు విష్ణు శర్మ కూడా అక్కడికి చేరుకుంటాడు. అక్కడ ఒక భటుడు విష్ణు శర్మతో ఇలా అంటాడు. ఏవండోయ్ పంతులు గారు, బయట వారికి లోపలికి ప్రవేశం లేదు. ఈరోజు చాలా గొప్ప దినం కావున అందరికీ అన్నదానం, వస్త్రదానం అన్నీ ఉన్న ఆట స్థలంలో నిర్వహిస్తున్నాము. దానికి కొంత సమయం పడుతుంది, వేచి ఉండండి అని అంటాడు. అయ్యా, నా పేరు విష్ణు శర్మ. నేను అన్నదానానికి, వస్త్రదానానికి రాలేదు. యువరాజు గారిని కలవడానికి వచ్చాను. అతను నాతో ఒక విషయం చెప్పాల్సి ఉంది. ఏంటి? యువరాజు కలవడానికి వచ్చారా? మా యువరాజు వారు పుట్టి ఒక పూట కూడా కాలేదు. మీతో ఎలా మాట్లాడుతాడు? మీరు చూస్తుంటే ఎంతో హుందాగా ఉన్నారు. ఇప్పుడే పుట్టిన బిడ్డ ఎలా మాట్లాడుతారండి? మాకున్నది ఒక్కడే యువరాజు. అతను పుట్టింది ఈరోజే. వారిని కలవడం కుదరదు. మీరు ఇక వెళ్ళవచ్చు. నాకు అన్నపూర్ణాదేవి అమ్మవారు చెప్పి పంపారు. నన్ను ఒక్కసారి యువరాజు వారి దగ్గరికి తీసుకెళ్ళండి. చూస్తుంటే మీకు పిచ్చి పట్టినట్టుంది. దేవత చెప్పటమేంటి? మీరు అంత దూరం నుంచి ఇక్కడికి రావడమేంటి? అంతా వింత వింతగా మాట్లాడుతున్నారు. ఇక మీరు ఇక్కడి నుండి వెళ్ళకపోతే దండన తప్పదు. చేసేదేమీ లేక విష్ణు శర్మ అక్కడి నుండి వెళ్ళి ఒక చెట్టు క్రింద కూర్చుని ఉంటాడు. ఈలోగా, ఏంటి మన పండితులు వారి ఇంకా రాలేదే, త్వరగా రమ్మని చెప్పండి అని మహారాజు ఆజ్ఞ వేస్తాడు. పుట్టిన జాతకంలో ఏవైనా దోషాలు ఉంటే శాంతులు జరిపిద్దాం అని అంటాడు. అయ్యా, మన వాళ్ళు వెళ్ళారు. పండితులు వారికి ఆరోగ్యం బాలేదట, రాలేని పరిస్థితుల్లో ఉన్నారట. మహారాజా, వెంటనే వేరొకరిని తీసుకురమ్మంటారా? ఇలా జరిగిందేంటి? వెంటనే వేరొకరిని రప్పించండి అని మహారాజు అంటారు. ఎవరో పండితులలాగా ఉన్నారే, ఆ చెట్టు క్రింద కూర్చుని ఉన్నారు. అతని ముఖవర్చస్సు చూస్తుంటే చాలా గొప్ప పండితులలాగా కనిపిస్తున్నారే. వెంటనే అతన్ని పిలిపించండి అని అంటాడు మహారాజు. అయ్యా, మిమ్మల్ని రాజుగారు పిలుచుకుని రమ్మన్నారు. వెంటనే బయలుదేరండి. కోటలో నుండి మీరు కనిపించారు. మహారాజు గారు మిమ్మల్ని చూసి రమ్మంటున్నారు అని భటుడు అంటాడు. అప్పుడు విష్ణు శర్మ మనసులో ఇలా అనుకుంటాడు. అదేంటి, ఇప్పుడే కదా బయట వారికి ఎవరికి లోనికి ప్రవేశం లేదు అన్నారు. మళ్ళీ రాజుగారు నన్ను పిలిపించి ఉన్నారంటే ఏంటో అంత విధిరాత. పరమేశ్వరుడు ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికీ తెలుసు. మీరు నా కోసం వచ్చారా లేదా పొరపాటున తీసుకొని వెళ్తున్నారా?
లేదయ్యా, రాజుగారు చూసిన తర్వాతే మిమ్మల్ని తీసుకురమ్మని మాకు ఆదేశించారు. దయచేసి రండి, పదండి వెళదాం. అలా విష్ణు శర్మ లోనికి వెళ్ళి రాజుగారి దగ్గర తాను ఎక్కడి నుండి వచ్చాడో, ఎందుకు అక్కడికి వచ్చాడో రాజుగారికి వివరిస్తారు. ఏంటి, మీరు అన్నపూర్ణాదేవి అర్చకులా? ఆ అమ్మవారే ఇక్కడికి మిమ్మల్ని పంపారా? చాలా సంతోషంగా ఉంది. అయితే నాది ఒక సందేహం. ఈరోజు పుట్టిన యువరాజు మీతో ఎలా మాట్లాడగలుగుతాడు చెప్పండి. నన్ను యువరాజు వద్దకు తీసుకొని వెళ్ళండి. అమ్మవారు చెప్పారు అంటే అందులో ఏదో మర్మం తప్పకుండా ఉంటుంది. తప్పకుండా పదండి, వెళదాం. విష్ణు శర్మని యువరాజు దగ్గరకు తీసుకెళ్తారు ఆ మహారాజు. యువరాజుని చూసిన విష్ణు శర్మ ఇలా అంటాడు, యువరాజా, నన్ను అన్నపూర్ణాదేవి పంపింది. నేను ఎంతో మందికి అన్నదానం చేశాను. నాకు ఎంత పుణ్యం వచ్చిందో తెలుసుకోవాలనుకుంటున్నాను. అది మీ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటున్నాను అని విష్ణు శర్మ ఆ పిల్లవాడి ముందు మాట్లాడగా ఆ చిన్న యువరాజు ఇలా అంటాడు, నన్ను నువ్వు గుర్తుపట్టలేదా విష్ణు శర్మ? నేను నీకు నిన్న రాత్రి వసతి ఏర్పాటు చేసి భోజనం పెట్టాను కదా, ఆ వీరయ్య నేనే అని అంటాడు. ఏమిటి, నువ్వు వీరయ్యవా? నిన్న రాత్రి చనిపోయిన నువ్వు ఈరోజు యువరాజుగా జన్మించావా? నిజంగా నీకు మంచి జన్మని ప్రసాదించింది ఆ అన్నపూర్ణమ్మ. అవును విష్ణు శర్మ, నేను చేసిన పుణ్యమేంటో తెలుసా? నీ వంటి మహానుభావుడికి ఒక రాత్రి భోజనం పెట్టాను. అదే నేను చేసుకున్న పుణ్యం. నీ వంటి వాడికి ఒక్కరోజు అన్నదానం చేస్తేనే నాకు ఇంత మంచి జన్మను ప్రసాదించాడు ఆ దేవుడు. అటువంటిది నువ్వు ఎంతో మంది మహానుభావులకు అన్నదానం చేశావు. ఇంకా నీకెంత పుణ్యం వచ్చుంటుందో నువ్వే తెలుసుకోవచ్చు. ఇది నీకు ప్రత్యక్షంగా తెలియచేయడానికి నిన్ను ఇంత దూరం రప్పించుకుంది. నా జన్మ ధన్యమయ్యింది మహారాజా. మీకు యువరాజు వారు మాట్లాడినప్పుడే అన్నీ తెలిసి ఉంటాయి. వారి జాతకంలో ఎటువంటి దోషము లేదు, ఎటువంటి శాంతులు చేయవలసిన అవసరం లేదు. ఇక నేను వెళ్ళి వస్తాను అని విష్ణు శర్మ మహారాజుకు నమస్కారాలు చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలా తాను అన్నదానం చేసిన పుణ్యఫలం గురించి ప్రత్యక్షంగా తెలుసుకున్న విష్ణు శర్మ ఎంతో సంతోషంగా ఇంటికి చేరుకుని జరిగింది తన భార్యతో చెప్పి మరి ఎంతో మందికి అన్నదానం చేస్తూ సుఖంగా జీవిస్తాడు. ఈ కథను బట్టి బాబాగారు మనకు ఏం చెప్పబోతున్నారంటే, అతిథి దేవోభవ అన్నారు. అంటే మన జీవితంలో మనం ఎన్ని తప్పులు చేసినా వాటినన్నింటినీ సరిచేసుకోవడానికి బాబాగారు మనకు కల్పిస్తున్న అవకాశం. దీనిని ఎప్పుడూ కూడా మనం మరవకూడదు. జీవితంలో ఎవరైనా సరే ఆకలిగొన్న వారికి ఆదుకోవాలి. ఏ సమయంలోనైనా సరే ఎవరైనా సరే ఏ అతిథి అయినా సరే అతిథిగా భావించి వారికి చేతనైనంత అన్నదానం కానీ ఆహారం కానీ కడుపు నింపడం మన కర్తవ్యం. బాబాగారు ఈరోజు ఈ గురువారం రోజున చక్కటి సందేశాన్ని మనకు అందించారండి. మనం తినే ఆహారం ముందుగా ఒక ముద్ద ఆ భగవంతునికి సమర్పించాలి. మనస్ఫూర్తిగా మీరు సమర్పించిన ఆ ముద్దని భగవంతుడు తప్పకుండా ఏదో ఒక రూపంలో వచ్చి దానిని స్వీకరిస్తాడు. కాబట్టి ఎప్పుడు మన కర్తవ్యాన్ని మనం మర్చిపోకుండా మనం చేసే ఏ చిన్న సాయమైనా సరే అది ఎదుటివారికి బాగుపడుతుంది, మంచిదవుతుంది అంటే తప్పకుండా అది భగవంతుడు సంతోషిస్తాడు, స్వీకరిస్తాడు. మరి ఈరోజు బాబాగారు అందించిన ఈ సందేశం నచ్చిన వాళ్ళందరూ శ్రద్ధా సబూరి అని కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.